దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన సమాచారాన్ని మనం విన్నాం. వాస్తవంగా మానవుని యొక్క జీవితంలో కృతజ్ఞత అంటే ఏదో మేలు జరిగితేనో, సంతోషం ఉంటేనో కదా, ఆనందం ఉంటేనో మానవుడు కృతజ్ఞతలు చెల్లించడానికి ఇష్టపడతాడు. ఇది మానవుని యొక్క ఆలోచన. దేవుని పిల్లల ఆలోచన ఏంటంటే అక్కడ పెట్టు. దేవుని పిల్లల ఆలోచన ఏంటంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీరందరూ వింటున్నారు అనుకుంటా. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలవారు ఎవరంటే ఆయన పిల్లలు లేదా నేటి క్రైస్తవులు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఎవరు ఆయన పిల్లలు? ఎవరు? మనమే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే ఆనందం వచ్చినప్పుడే కాదు, సంతోషం కలిగినప్పుడే కాదు, ప్రతి విషయంలో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అయితే ఒక 3 విషయాలు నేను మీ ముందు ఉంచి నా యొక్క ఈ దిన మాటలు మీతో పంచుకొని ముగించడానికి ఇష్టపడతాను. మనం చదువుకున్న లేఖన భాగాల్లో దేవుని పిల్లలుగా తమ్ముడు మనకు సెలవిచ్చినట్లుగా ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట మన విషయంలో దేవుని చిత్తము అని విన్నాం కదా. అయితే నేను ఒక 3 విషయాలు మీతో నేను చెప్తాను. దేవుని పిల్లలుగా మీరందరూ ఇటు చూడండి. దేవుని పిల్లలుగా దేవుని మందిరానికి వస్తున్న మనము ప్రతిసారి వస్తూ పోయేవారిగా కాక వచ్చిన ప్రతిసారి ఏదో ఒక తీర్మానాన్ని చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. సర్వసాధారణంగా మనం వాక్యం విని వెళ్ళిపోతూ ఉంటాం, లేదా దేవుని ప్రార్థిస్తాం, పాటలు పాడతాం, వాక్యం చదువుతాం. బహుశా ఇంకా మన ఆత్మీయతను బట్టి వాక్యాన్ని మనం కూడా చెప్తాం. అయితే చెప్పేవారైనా, పాడేవారైనా, ప్రార్థించేవారైనా, లేకుంటే ఎవరైనా సరే వచ్చిన ప్రతిసారి ఏదో ఒక తీర్మానాన్ని కలిగి మనము ఈ మందిరాన్ని వదిలిపెట్టాలి. మందిరానికి వచ్చిన మనము మందిరంలో నుండి వెళ్ళేసరికి ఒక తీర్మానం, ఈ దినము నేను ఇదిగో ఈ తీర్మానంతో దేవుడు నన్ను దర్శించాడు, లేకపోతే నాతో మాట్లాడాడు అనే తీర్మానంతో మనం వెళ్ళాలి. మనం చదువుకున్న లేఖన భాగాల్లో దావీదు మహారాజు యొక్క తీర్మానం మీకు తెలుసా? ఏమన్నాడు? ఆయన తీర్మానం చెప్పండి. దావీదు రాజు యొక్క తీర్మానం ఏంటి? కీర్తనకారుని యొక్క తీర్మానం చెప్తారా అమ్మా? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయి గనుక చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. ఎంత గొప్ప తీర్మానమో చూడండి. నేను నా బ్రతుకు దినాలన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్లో ఇంతవరకు క్షేమము, కృప నాకు తోడుగా ఉన్నాయి. అవి నా వెంటనే వస్తున్నాయి. అవి నా వెంట వస్తున్న దాన్ని బట్టి నేను ఆయనకు కృతజ్ఞుడను. ఆయన కాపరి. అయితే అందును బట్టి నేను ఒక తీర్మానం చేస్తున్నాను. ఏంటంటే చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేస్తాను అని. అంటే యెహోవా మందిరంలో నివాసం చేస్తానంటే అర్థం ఏంటి చెప్పండి? చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేయటం అంటే ఏంటి చెప్పండి? ఏమా రోజు ఇంకా మందిరంలోనే కూర్చొని ఉంటామనా? ఇంకా కదలకుండా మందిరంలో ఉండటమే నివాసం చేయటం అంటే అదే కదా అని అంటామా? మనము మందిరంలో ఎలా ఉంటామో బయట అలానే ఉండాలి. మందిరంలో ఎలా ఉంటామో ఇంట్లో అలానే ఉండాలి. మందిరంలో ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో మనతో ఉన్న వారితో, మన స్నేహితులతో, మన వారితో అలాగనే మనము మసలుకోవటానికి మనము
ప్రయత్నం చేయాలి. అంటే మందిరం యొక్క అనుభవము మన జీవితంలో అది కొనసాగింపుగానే ఉండాలి, కానీ మందిరంలో ఒక రకంగా బాహ్యంగా మరొక రకంగా ఉండకూడదు. అయితే మనము దావీదు గారిని దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, నా జీవితకాలం అంతా నాలో కనిపించేది ఏంటంటే మందిరమే అని అంటాడు. కనుక ఆయన తీర్మానం అలా ఉంది. మరొక తీర్మానాన్ని గురించి నేను మీతో చెప్తాను. దానియేలు గారు తెలుసు కదా మీకు. దానియేలు యొక్క తీర్మానాన్ని మీతో నేను చెప్తాను. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయన అంటాడు, అయ్యా నీకు రాజుల భోజనము సిద్ధపరచబడింది, నువ్వు ఆ భోజనం ద్వారా నువ్వు నీ యొక్క ఆయుష్ని కొనసాగించుకోవాలి అని ఆ రాజదేహ సంరక్షకులు అతన్ని కోరగా, దానియేలు యొక్క తీర్మానం ఎలాంటిదంటే, నా దేవుడు గొప్పవాడు, నన్ను ఈరోజు ఈ బబులోను చెరకు రప్పించి ఉండవచ్చు, కానీ అయినప్పటికీ అపవిత్రమైనది ఏదీ కూడా నేను ముట్టను అని చెప్తాను. రాజభోజ పదార్థాలు నేను పెడతానంటున్నారు, కానీ అందులో అపవిత్రతను కలిగించే ఆహార పదార్థాలు ఉన్నాయి. అట్టి ఆహార పదార్థాల వలన నా దేహాన్ని నేను అపవిత్రపరచుకోను. చూడండి దానియేలు యొక్క తీర్మానము. ఏది పడితే అది నేను చేయను, ఏది పడితే అది నేను తినను, ఏది పడితే అది చేయటం వల్ల నా దేహము అపవిత్రపరచబడుతుంది కనుక నేను దాన్ని చేయను అని ఒక తీర్మానాన్ని ఆ రాజదేహ సంరక్షకుల అధిపతికి తెలియజేస్తాడు. దేన్ని బట్టి అతను ఆ మాట చెప్పాడంటే, దానియేలు యొక్క ఆలోచన అంతా దేవుడు ఏమని చెప్పాడు, నీ దేహమే ఆయనకు ఆలయము అని చెప్పాడు. అంటే దేవుని దేహము, దేవుడు ఈ దేహాన్ని ఇచ్చింది దేనికోసం అంటే తన ఆలయముగా ఉండాలి. తన ఆలయం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడినట్లుగా ఆ దేహము పరిశుద్ధమైంది, మీరు పరిశుద్ధులు. పరిశుద్ధులైన మీరు మీ దేహాన్ని ఏ విషయంలో కూడా అపవిత్రపరచుకొనకూడదు. నీ దేహము దేవునికి అది కానుకగా మహిమకరంగా ఉంచటానికి మనము ప్రయత్నం చేయాలి. అంటే మన యొక్క మరొక తీర్మానం ఏంటంటే, దానియేలు తీర్మానం ఏంటంటే, నా దేహాన్ని ఎటువంటి ఆహార పదార్థాలతో నేను అపవిత్రపరచుకొని, అది తినేదే కానీ, చూచేదే కానీ, చేసేదే కానీ నేను నా దేహాన్ని అపవిత్రపరచుకోను. దానియేలు యొక్క తీర్మానం అలాంటిది. ఇంకొంచెం ముందుకెళ్దాం. చివరిగా ఒక మాట నీతో నేను చెప్పి ముందుకు నడుస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి అధ్యాయం 21వ వచనం. ఈయన యొక్క తీర్మానం చూడండి. ఎలాంటి తీర్మానము? అపోస్తులైన పౌలు గారి తీర్మానము. నేను బ్రతికితే నా బ్రతుకు ఎవరట? పౌలు తీర్మానం ఎంత గొప్పది! పౌలు యొక్క తీర్మానం ఎలా గొప్పది! ఆయన అంటున్నాడు, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు. నేను బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతుకుతాను. నా బ్రతుకు, నా జీవము, నా శ్వాస క్రీస్తు కోసమే. కనుక నా బ్రతుకు క్రీస్తు అనే ఒక తీర్మానం. ప్రియులారా, ఈ 3 విషయాలను మీ ముందు ఉంచడానికి గల కారణం ఏంటంటే, దేవుని పిల్లలుగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్న మనము గ్రంథంలో అనేకులు తమ యొక్క తీర్మానాన్ని మన ముందు ఉంచారు. ఈరోజు మనము ఏ తీర్మానాన్ని కలిగి ఉన్నాం? దావీదు తీర్మానము ఎంత ఉన్నతమైందో ఆ తీర్మానమే అతన్ని ఇశ్రాయేలీలకు రాజుగా చేసింది. దానియేలు యొక్క తీర్మానం ఎంత గొప్పదో ఆ తీర్మానమే ఆ రోజు బబులోను నుండి తన ప్రజల్ని మరలా యెరూషలేము నడిపించడానికి సహాయం చేసింది. పౌలు గారి తీర్మానము ఎంత ఉన్నతమైందో మనం ఆలోచన చేయాలి. అలాంటి తీర్మానాల్ని మనము చూస్తూ ఉన్నప్పుడు ఒకంత ప్రశ్న మనం వేసుకోవాలి. అయ్యో, నేను ఏదైనా తీర్మానం చేస్తే బాగుంటుంది కదా, నా విషయంలో, దేవుని విషయంలో నేను ఏ తీర్మానాన్ని కలిగి జీవించాలి అనే ఒకంత ఆలోచన చేసి అట్టి ఆలోచన ప్రకారం మనం ముందుకు నడవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అట్టి ఆలోచన, అట్టి జ్ఞాన సంపన్నత మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరము చిన్న కేక్ కటింగ్ జరిగించుకొని మనం సెలవు తీసుకుందాం. తమ్ముడు విజయ్ ప్రార్థనలో నడిపిస్తాడు.
చివరి ప్రార్థన. ముగింపు ప్రార్థన. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వశక్తి కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధమైన శక్తి కలిగిన ప్రేమ కలిగిన మహోన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ అపారమైన ప్రేమ, మీ దయ, మీ కనికరము, మీ ఉచితమైన కృప తండ్రి నిత్యము మాతో ఉంచి నేటికి ప్రభువు ఇలాగూ మేము సజీవ లెక్కలో ఉండటానికి మీరు మా పట్ల చూపించినటువంటి ప్రేమను బట్టి మీ కృపను బట్టి నాయన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ దినమందు నాయన మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నిత్యము నాయన మేము మీకు కృతజ్ఞులమై ఉన్నామని మాకు అర్థమవుతుంది. కనుక నాయన ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ప్రతి విషయమునందు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలని మీ చిత్తమైనది తండ్రి. కనుక నాయన మీ ద్వారా మేలులు ఆశీర్వాదాలు పొందుకుంటున్నటువంటి మేము ప్రభువా నిత్యము నాయన మీకు కృతజ్ఞులమై ఉన్నట్లు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏమిచ్చిన ఆయన మీ రుణము, మీకు కృతజ్ఞతలు మేము తెలియజేయగలము తండ్రి. మీరు అడుగుచున్నది మా యొక్క హృదయాన్ని, విరిగి నలిగిన హృదయములను తండ్రి మీరు లక్ష్య పెట్టేవారు. మీ సన్నిధిలో నీతిని, న్యాయమును, కనికరమును జరిగిస్తూ దీనులమై మీకు మొరపెట్టేటువంటి బిడ్డలుగా ఉండాలని మీరు కోరుతున్నారు తండ్రి. అట్టి మనసును మేము కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. అలాగే నాయన ప్రత్యేకించి ఈ సమయంలో అన్నగారిని బట్టి, ఆయన నడిపిస్తున్నటువంటి స్థానిక సంఘాన్ని బట్టి, ఆయన చేయుటకు మీరు ఇచ్చినటువంటి మీ పనిని బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మేమందరం కూడా నేడు తల్లి ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలం నాయన మీ దయ, మీ కాపుదల, మీ యొక్క నడిపింపు తండ్రి మాతో ఉండబట్టి ఈ స్థితిని కలిగి ఉన్నాం ప్రభువా. ఈ సామర్థ్యాన్ని నాయన మేము సంపాదించుకున్నటకు ఆ సామర్థ్యాన్ని కలుగచేసినటువంటి వారు మీరే అన్న సంగతిని మాకు జ్ఞాపకం చేశారు. మీకు స్తోత్రాలు. మా తండ్రి అన్నగారిని బట్టి, ఆయనకి ఇచ్చిన పిల్లలను బట్టి, వదిలిని బట్టి నాయన ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకించి ఆయన చేస్తున్న మీ సేవను బట్టి నాయన ప్రార్థన చేస్తున్నాం. ఆయన మీ సేవలో నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంకా తండ్రి బలముగా మీ సేవలో వాడబడుటకయ్యా ఆయన కావలసినటువంటి ఆరోగ్యమును, ఆయుష్ను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతకాలం ప్రభువా మీ కాపుదల ఉంచారు. అలాగే నాయన జరగనున్న సంవత్సరాల్లో కూడా తండ్రి మీ దయను, మీ కృపను, మీ కాపుదల, మీ క్షేమాన్ని, నిందైనటువంటి ఆయుష్ను, ఆరోగ్యమును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ఉల్లాసముతున్నాయన మీ సేవలో సహోదరులు ముందు కొనసాగుటకు సహాయం దయచేయండి. స్థానిక సంఘమును, కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకొని నిత్యము ప్రభువా ఇదిగో తండ్రి దావీదును ఎలాగైతే ప్రభువా మీరు నాయన కాపరిగా ఉండి అన్ని విషయాల్లో నాయన సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నారు. అలాగే తండ్రి ఇంతవరకు అన్న జీవితంలో మీరు చేసిన సమస్త కార్యాలు జరగనున్న కాలంలో కూడా తండ్రి మీరు జరిగించమని సమస్తమును తండ్రి మీ యొక్క దయగల చేతులకు అప్పచెప్పుకుంటూ ఇదిగో నాయన ఈ సమయంలో అన్న యొక్క జీవితంలో మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీరు ధరింపజేసి ఉండగా నూతన సంవత్సరాన్ని తండ్రి సంతోషంగా తీపికరమైనటువంటి కేకు కట్ చేస్తూ జరిగిస్తుండగా ఇలాంటి పుట్టినరోజులు ప్రభు ఆయన జీవితంలో మరెన్నో సంతోషంగా చేసుకోవడానికి మీ కాపుదల నుంచి క్షేమాన్ని దయచేయమని జరిగిన కార్యాన్ని బట్టి నాయన మీ నామాన్ని ఘనపరుస్తూ కుటుంబాన్ని తండ్రి మీ యొక్క దయగల చేతులకు అప్పచెప్పుకుంటూ కొద్ది మనవులు మా ప్రభువును, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన క్రీస్తు పేరిట ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.